అన్నీ ఇలా కుళ్ళిపోయినాయి. నేను మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను వేరే. కాకపోతే చలికాలం అయితే అవి కొంచెం పాడవుతాయి. ఎంతవరకు వస్తున్నాయో చూద్దాము. అవి వచ్చిన దాన్ని బట్టి మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుందండి. అది లాస్ట్లో అనౌన్స్ చేస్తాను. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు టాపిక్ ఏంటంటే ఇవి వాటర్ లిల్లీస్, లోటస్లు అన్నీ పాడైపోయినాయండి. వాటర్ లిల్లీస్ ఇవన్నీ నా దగ్గర 4 years నుంచి ఉన్నాయి. కాకపోతే చలికాలం అయితే అవి కొంచెం పాడవుతాయి. మళ్ళీ తీసి ఈ జాన్ ఎండింగ్లో పెట్టేటప్పటికి మళ్ళీ ఫ్లవర్స్ అవి బాగా వస్తాయి. కానీ ఈసారి మాత్రం చూడండి, ఇలా దుంపలన్నీ కుళ్ళిపోయాయి. అసలు మొక్క ఏది కూడా మిగలలేదు. ఈ వాటర్ లిల్లీ దుంపలన్నీ ఇలా కుళ్ళిపోయినాయి. నేను మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను వేరే. లోటస్లో అయితే పర్లేదండి, ఉంటుంది, రూట్ కొద్దిగా వస్తుంది. ఇవి ఇప్పుడు అన్నీ తీసి మీకు చూపిస్తాను, తీయడం ఎలా తీస్తున్నాను అనేది. ఇవన్నీ వాటర్ లిల్లీస్ అండి. ఇంకా 2 అయితే లోటస్లు ఉన్నాయి. ఈ వాటర్ లిల్లీస్, లోటస్లు అన్నీ అయితే తీస్తానండి. తీసి ఇప్పుడు మట్టి కూడా సెట్ చేసి పెట్టుకుంటాను. ఆర్డర్ పెట్టాను, ఇవాళ రేపు వస్తాయి వాటర్ లిల్లీస్. అవి వచ్చిన తర్వాత కూడా ఎలా పెడుతున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతం ఇవి తీద్దామండి. రూట్స్ కూడా లోటస్వి ఎలా ఉన్నాయి, ఎంతవరకు వస్తున్నాయో చూద్దాము. అవి వచ్చిన దాన్ని బట్టి మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుందండి. అది లాస్ట్లో అనౌన్స్ చేస్తాను. ఇంకో విషయం అండి, ఇప్పటి వరకు ఛానల్ పేరు శ్రీలక్ష్మి వ్లాగ్స్ అని ఉండేది కదా. ఇప్పుడు దాన్ని కొంచెం చేంజ్ చేస్తున్నాను. పేరు లక్ష్మీ క్రియేటివ్ వరల్డ్ అని చేంజ్ చేస్తున్నానండి. అదొకటి అనౌన్స్ చేస్తున్నాను. మళ్ళీ కొత్తగా ఉంది, ఇదేం ఛానల్ అని అనుకుంటారేమో, అందుకే చెప్తున్నాను. ఇప్పుడైతే ఇవి తీసి చూద్దామండి, రూట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇవన్నీ కూడా చూడండి. ఇది వాటర్ క్యాబేజ్, ఇది కూడా పాడవుతుంది. ఇది కూడా తీసి ఇవన్నీ కూడా మళ్ళీ పెడతానండి. ఇది వాటర్ లిల్లీ అండి. ఇవన్నీ చూడండి, ఇలా పాడైనా ఈ మొక్క అనేది పెరుగుతుంది. కాకపోతే నేను మళ్ళీ తీసి అయితే పెడతాను, అప్పుడు బాగా వస్తుంది. ఇది కూడా పాడైపోతుంది చూడండి. ఇవన్నీ కూడా తీసి పెడతాను. ఇందులో ఇవి 2 ఉన్నాయి, ఇవి కూడా విడతీస్తాను. ఇది బౌల్ లోటస్ అండి, చాలా బాగుంటుంది. చిన్న దాంట్లో కూడా పెరుగుతుంది. ఇది ఇరిగిపోయింది కదా, అందుకే మళ్ళీ మార్చేస్తాను. ఇవి కొత్తగా తెప్పించానండి దుంపలు. ఇవి దుంపలు కదా, కొంచెం అలా వదిలేస్తే ఇవి వస్తాయి, ఆకులు, మొక్క పెరుగుతుంది. పెరిగిన తర్వాత నాటుకోవచ్చు అని ఊరికి అలా పెట్టాను. ఇవన్నీ కూడా తీసి ఇవాళ ఈ పని అంతా పూర్తి చేసుకుంటాను. చూద్దాం ఎలా ఏంటి అనేది. ఇది లోటస్ అండి, రెడ్ కలర్లో ఉంటుంది ఫ్లవర్, డ్రాప్లెట్ అంటారు. ఫస్ట్ ఇది తీసుకెళ్ళి చూద్దామండి మట్టి వంపేసి. దీన్ని ఇలా నిదానంగా, ఇప్పుడు ఆకులు కొత్తగా వచ్చినాయండి, ఇవన్నీ కొంచెం నిదానంగా అలా బోర్లు వేసుకుంటున్నాను. ఇదండి, ఇలా మట్టి అంతా పాడైపోతుంది మనం వేసింది. కనీసం 6 నెలలకి అలా తీసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి మళ్ళీ రూట్స్ అనేవి. రూట్స్ అయితే పర్వాలేదండి, బాగానే ఉన్నాయి. మట్టిని కొంచెం ఇలా లూజ్ చేస్తే మనకి ఇలా మొత్తంగా వచ్చేస్తుంది. ఇదండి
అయితే నేను ఏంటంటే 6 నెలలకు తీయాలని చెప్పాను కదండి, తీయలేదు, కొంచెం కుదరక హెల్త్ బాగోక తీయలేదు. చూడండి ఇంత లావుది ఇలా కుళ్ళిపోయింది చూడండి. ఇలా కుళ్ళకుండా ఉండాలి అంటే, అంత బాగుండాలి అంటే మాత్రం మనం 6 నెలలకు ఒకసారి తీసుకోవాలి. పర్వాలేదు ఇప్పుడు తీసినా పర్వాలేదు, ఈ జాన్ ఎండింగ్లో తీసుకోవాలి మనం. మనకేంటి ఇంత ముక్క పెట్టుకుంటే కూడా సరిపోతుందండి, ఇంత ముక్క చాలు. ఇది ఇలా బాగా క్లీన్ చేసి పాడైపోయిందంత తీసేయాలండి. ఒకవేళ మనం తీయడానికి వీలు కాకపోయినా పర్వాలేదు, అది ఏ కొంచెం ఉన్నా ఇలా కొత్త ఆకులతోటి మళ్ళీ మొదలైపోతుందండి. తీసి మనం పెట్టుకుంటే ఇంకా బలంగా అయితే వస్తుంది. ఇదండి కొత్తగా ఇక్కడ పాడైపోయింది, కానీ ఇది మళ్ళీ కొత్తగా వస్తుంది దానంతట అదే. చూడండి ఈ కొత్తగా వచ్చేది ఇక్కడ నుంచి మొదలవుతుంది. చూడండి ఈ క్యాప్ తీద్దాము. ఇదండి ఇది ఒక లీఫ్, ఇది కూడా ఒక లీఫ్ అండి. ఇది ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఇలా 2 కణుపులు ఉంటే సరిపోతుంది. మనం ఇక్కడికి ఇది ఎలాగో పాడవుతానికి వస్తుంది కదా, ఇక్కడ ఇలా కట్ చేసామనుకోండి, ఇది పెట్టుకుంటే చాలు మనకి మళ్ళీ ఇంత తయారవుతుందండి. ఇది పెరుగుతున్న కొద్దీ ఈ కణుపుల్లో ఇంచి మొగ్గలు వేసుకుంటూ వస్తుంది. రూట్ ఇంతే లావుగా ఉండాలని ఏం లేదండి. ఇగో ఇది కూడా పెట్టచ్చు, ఇది కూడా వస్తున్నాయి చూడండి ఇక్కడ. ఇదండి ఇది తీద్దాం, ఈ క్యాప్ తీస్తే ఇక్కడ తెలుస్తుంది. ఇవి కొత్త లీవ్స్ అండి. ఇలా పాడైపోయిన రూట్స్ ఇవన్నీ కూడా మనం తీసేయాలి. ఇలా తీసి బాగా కడగాలండి. మట్టి ఇది బురద ఉంది కదా, ఇదంతా లేకుండా బాగా కడగాలి. ఇవైతే నేను మళ్ళీ తర్వాత కడుగుతాను. మట్టి లేకుండా మొత్తం బాగా కడిగిన తర్వాత ఇలా ఫ్రెష్ వాటర్ తీసుకొని ఇది సాఫ్ ఫంగిసైడ్ అండి. కొంచెం ఫంగస్ లాగా అలా లేకుండా ఉండాలి అంటే ఇది కొంచెం అలా వాటర్లో వేసేసి రూట్స్ అనేవి ఇప్పుడు కడిగిన తర్వాత మళ్ళీ ఇందులో పెడతానండి. ఒక 1 అవర్ అట్లా వదిలేసి ఇందులోంచి తీసి మళ్ళీ ఫ్రెష్ వాటర్లో వేసి పెడతాను. మనం వెంటనే కాకపోయినా ఒక 4-5 రోజుల వరకు అయితే ఆ నీళ్ళల్లో అలా ఉంచి మనం మళ్ళీ ఎప్పుడు కావాలో అప్పుడు పెట్టుకోవచ్చు. ఇవైతే తీస్తానండి. ఇదండి ఇలా కట్ చేశాను. ఇంత ముక్క సరిపోతుందండి. ఈ 2 నాట్స్ ఉన్నాయి కదా, ఇది పెట్టుకుంటే సరిపోతుంది. కాకపోతే పెట్టేటప్పుడు ఏంటంటే ఇది చూడండి ఇక్కడ లీఫ్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ కూడా ఇది లోపల వస్తుంది. ఇవి పైకి వచ్చేటట్టు ఇలా పెట్టాలి. పెట్టినప్పుడు ఇవి పైకి వస్తాయండి. ఇది మొత్తం మట్టిలోకి ఉంటుంది. నేను పెట్టేటప్పుడు కూడా చూపిస్తాను. అయితే ఏంటంటే నేను పెట్టుకునేది కూడా ఇంతే ముక్క పెట్టుకుంటానండి. మీకు ఎంత ఉంది ఏంటి చూపిస్తాను. ఒక 4 కన్నా 5 కన్నా నేను ఫ్రీగా ఇవ్వగలుగుతాను. ఇవి ఎవరికి కావాలో చెప్తే వాళ్ళకి ఫ్రీగా ఇస్తాను. ఇది రెడ్ కలర్ ఫ్లవర్ అండి. నేను ఫ్లవర్ కూడా మీకు చూపిస్తాను, ఫోటో వేస్తాను చూడండి. మీకు ఎవరికైనా కావాలి అంటే నాకు కమెంట్ చేయండి. మీకు ఎలా అందుతుంది ఏంటి అనేది మీరు కమెంట్ చేసిన దాన్ని బట్టి నేను మీకు మళ్ళీ చెప్తాను. ఇదండి ఎన్ని వచ్చినాయో చూడండి. ఇవి ఇలా అన్నీ కొత్తగా స్టార్ట్ అవుతున్నాయండి. ఇవి విరిగిపోయాయి, అయినా వస్తాయి, పక్క నుంచి వస్తాయి. ఒకవేళ ఇప్పుడు నేను ఇది తీయకుండా ఉండుంటే మాత్రం ఇది కూడా కుళ్ళిపోయేదండి. చాలా మటుకు పాడైపోయింది.
అది నేను కొంచెం ముందే తీసుంటే కనుక అందరికి చాలామందికి ఇచ్చేదాన్ని. చూడండి ఎంత పాడైపోయిందో. ఉందండి, ఇదంతా పాడైపోయినాయి. ఉందండి ఇలా ఇవన్నీ కొత్తగా లీవ్స్ వస్తున్నాయి, స్టార్ట్ అవుతున్నాయి. మీకు కనపడుతుందో లేదో, ఇక్కడ చాలా చిన్నగా ఉంది చూడండి. ఇలా రూట్స్ కూడా కొత్తగా వచ్చేస్తాయి. ఇంకా నేను ఇచ్చేది ఏంటంటే ఇలా ఒకళ్ళకి ఇచ్చేస్తానండి. ఇది ఒకళ్ళకి, ఇప్పుడు ఒక 4 మెంబర్స్కి అవుతుంది. అది ఇది 5 6 7 8 9 10 ఒక 10 మందికి అయితే వస్తుందండి కలరు. చూడండి, ఎవరికి కావాలో నాకు వెంటనే మెసేజ్ చేస్తే కనుక కమెంట్ చేయండి. దాన్ని బట్టి ఫస్ట్ ఎవరికి కావాలి అన్నారో ఆ 10 మందికి అయితే ఇవ్వగలుగుతానండి ఉన్నంత వరకు. ఇది ఒక గంట ఇలా ఉంచి ఇవి తీసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి పక్కకు పెడతాను. మీరు చెప్పిన దాన్ని బట్టి ఇవి ఒక 4-5 రోజులు అయితే ఉంచగలుగుతానండి నీళ్ళల్లో. ఈ 4-5 రోజుల్లోపే మీరు తీసేసుకోవాలి వీటిల్ని. ఇది రెడ్ కలర్ చెప్పాను కదండి, లోటస్. చూసారు కదా, ఒక 10 మందికి అయితే నేను ఫ్రీగానే ఇస్తాను, డబ్బులకు కాదు, ఫ్రీగా ఇస్తాను. ఈ వీడియో అయితే ఇక్కడికి ఆపుతున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు పింక్ కలరు, ఎల్లో కలరు ఆ లోటస్లు కూడా తీయడం చూపిస్తానండి. తీసిన తర్వాత అది ఎంతమందికి ఇస్తాను ఏంటి అనేది కూడా అదే వీడియోలో ఉంటుంది. కాకపోతే ఆ 2 కూడా విడివిడిగానే ఇస్తానండి వీడియోలు అనేది. మరి పెద్దగా ఉండి బోర్ కొట్టించడం ఎందుకు, అందుకే పింక్ సపరేట్ వస్తుంది, ఎల్లో సపరేట్ వస్తుంది. అన్ని వీడియోలు వెంటనే ఉంటాయి. చూడండి, మీకు కావాల్సింది ఏ కలర్ ఎవరికి కావాలి అనేది నాకు మెసేజ్ చేయండి, కమెంట్ చేయండి, మీకు పంపిస్తాను నేను.